తులసి సిద్ధు ఇచ్చిన చీర తీసుకుని ఇంటికి వస్తుంది. అప్పుడు లక్ష్మి ఆ చీర చూస్తూ ఈ చీర ఎక్కడిదమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది. చూస్తూ ఉంటే చాలా కాస్ట్లీ చీరలాగా ఉంది అని చెప్పి లక్ష్మి అడగడంతో అప్పుడు తులసి ఎంతో బాధగా, ఒక రౌడీ నేను గుడిలో ప్రసాదం పంచుతూ ఉంటే అనుకోకుండా ఈ చీర తీసుకొచ్చి నా చేతుల్లో పెట్టాడమ్మా. నేను ఆ చీరను పక్కన పెట్టకపోతే ఆ గుడిలో ఉన్న పెద్దావిడ ఇది అమ్మవారి శేషవస్త్రం అంటూ, ఇది ఎవరి దగ్గరికైతే వస్తుందో వాళ్ళకు మంచి జరుగుతుందంటూ నాకు చెప్పడంతో నేను దాన్ని కింద పెట్టలేక ఇంటికి తీసుకువద్దామని తీసుకువస్తూ ఉంటే ఇంతలో ఒక పెద్దాయన నన్ను దొంగలాగా మాట్లాడారమ్మా. నిజానికి నేను కావాలని అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఈ వస్త్రాన్ని తీసుకురాలేదు. కాకపోతే ఆ రౌడీ చేసిన పని వల్ల వాళ్ళ దృష్టిలో నేను చెడ్డదాన్ని అయ్యాను. అసలు అతను ఎవరో తెలీదు. ప్రతిసారి కూడా నాకు ఏదో ఒక చెడు చేస్తూనే ఉన్నాడు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి, అమ్మవారి శేషవస్త్రం గురించి నేను కూడా చాలాసార్లు విన్నాను. అనుకోకుండా ఇది నీ చేతికి వచ్చిందంటే త్వరలోనే నీకు పెళ్ళి జరుగుతుందేమో. అతని గురించి నువ్వు బాధపడకు. అమ్మవారి ఆజ్ఞ లేందే ఏమి జరగదు కదా. ఆ అమ్మవారే ఈ చీరను నీ దగ్గరికి చేర్చి ఉంటుంది అని చెప్పి లక్ష్మి తులసికి ధైర్యం చెబుతూ ఉంటుంది. మరోపక్క కనిష్క సిద్ధుకి తనకి నిశ్చితార్థం అయిపోయిందని చెప్పి ఇక ఎంతో ఆనందంగా ఉంటుంది. సిద్ధు, ఎప్పుడెప్పుడు నీ చేయి పట్టుకొని నీతో 7 అడుగులు వెయ్యాలా అని నేను ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాను. ఈరోజు నీ చేతుల మీదుగా శేషవస్త్రాన్ని నేను అందుకోలేకపోయాను. కానీ మన పెద్దవాళ్ళు మాత్రం తాంబూలాలు మార్చేసుకున్నారు. త్వరలోనే లగ్నపత్రిక రాయించి మన పెళ్ళికి ముహూర్తం కూడా పెట్టేస్తారు. నీ చేత నేను 3 ముళ్ళు వేయించుకుంటాను. అప్పుడు నీతో కలిసి నేను బోలెడన్ని కబుర్లు చెబుతూ హ్యాపీగా హనీమూన్ ట్రిప్ని మలేషియాలోనో సింగపూర్లోనో ప్లాన్ చేస్తాను అని చెప్పి కనిష్క సిద్ధు ఫోటో చూస్తూ సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటుంది. మరోపక్క సౌవర్ణిక వాళ్ళ ఇంట్లో భార్గవ్ వాళ్ళ అమ్మ ఖుషిని పిలుస్తూ ఉంటుంది. టేబుల్ మీద జ్యూస్ పడిపోవడంతో ఈ ఖుషి ఎక్కడ చచ్చింది, ఇందాక నుండి పిలుస్తున్నా అస్సలు పలకడం లేదు అని చెప్పి అలా ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య అని చెప్పి సౌవర్ణిక అడుగుతూ ఉంటే, ఖుషిని ఇందాకటి నుండి ఈ టేబుల్ క్లీన్ చేయడానికి పిలుస్తున్నాను. అది కావాలని పలకడం లేదో లేదంటే నిజంగానే ఇంట్లో లేదో తెలీదు, కానీ అది కనిపించక చాలాసేపు అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే, నేను చూసొస్తాను ఉండండి అంటూ సౌవర్ణిక భార్గవ్ వీళ్ళిద్దరూ కూడా ఇల్లంతా వెతుకుతారు. ఇదేంటి ఉన్నట్టుండి ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి సౌవర్ణిక వాళ్ళ అత్త అంటూ ఉంటుంది. కొంప తీసి ఆ తులసి కానీ ఖుషిని తీసుకెళ్ళిపోలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, వెంటనే తన ఇంటికి వెళ్ళి చూసొద్దాం పదండి. ఆ తులసిని తక్కువ అంచనా వేయొద్దు. ఖుషిని తీసుకువెళ్తుంది అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు. అలా భార్గవ్ సౌవర్ణిక ఇద్దరూ కలిసి తులసిని నిలదీయడం కోసం అని చెప్పి రాత్రిపూట తులసి ఇంటికి వెళ్తారు. మరోపక్క ఖుషి తులసిని వెతుక్కుంటూ అలా రోడ్డు మీదకి వస్తుంది. తులసి అమ్మ, మీ ఇల్లు ఎక్కడో నాకు గుర్తులేదు. ఎలాగైనా సరే ఈరోజు నేను నిన్ను కలుసుకోవాలి. నేను నీ దగ్గరే ఉండిపోతానమ్మా. ఈ ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. అందరూ కలిసి నన్ను టార్చర్ చేస్తున్నారు. నీతో నా బాధ చెప్పుకోవాలని చెప్పి ఖుషి అలా రోడ్డు మీదకి వస్తుంది. అర్ధరాత్రి పూట అలా ఖుషి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మరోపక్క తులసి ఇంటికి భార్గవ్ వాళ్ళు వచ్చి గొడవ చేస్తూ ఉంటారు. ఖుషి అని చెప్పి ఖుషిని పిలుస్తూ, వస్తే తులసి బయటకు రావే అని చెప్పి అంటూ ఉంటే ఇంట్లో ఉన్న అందరూ కూడా బయటకు వస్తారు. అదేంటండి ఇక్కడికి వచ్చి ఖుషిని పిలుస్తున్నారు, ఖుషి మా ఇంట్లో ఎందుకు ఉంటుంది అని చెప్పి తులసి అంటూ ఉంటే, నువ్వే ఖుషిని తీసుకొచ్చావు, అందుకే మేము ఈ టైంలో ఇక్కడికి వచ్చామని చెప్పి సౌవర్ణిక అంటూ ఉంటుంది. అదేంటండి, ఖుషిని నేనెలా తీసుకువస్తాను, నేను తీసుకురాలేదు, తను మీ ఇంట్లోనే ఉండాలి కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. లేదు, తను మా ఇంట్లో లేదు, అందుకే కదా నువ్వు తీసుకొచ్చావేమోనని నీ ఇంటికి వచ్చాము అని సౌవర్ణిక అంటూ ఉంటుంది.
దాంతో తులసి టెన్షన్ పడుతూ, అదేంటి మేడం, ఖుషి ఇంట్లోనే ఉండకుండా ఎక్కడికి వెళ్తుంది? అయినా చిన్నపిల్లని ఆ మాత్రం కూడా చూసుకోకుండా ఏం చేస్తున్నారు మేడం అని చెప్పి తులసి మండిపడుతూ ఉంటుంది. దాంతో సౌవర్ణిక, ఏంటి, మేము ఖుషి కోసం వస్తే నువ్వు మేమేదో తనని సరిగ్గా చూసుకోకుండా ఇంట్లో నుండి వెళ్ళేలాగా చేసినట్టుగా మాట్లాడుతున్నావు. చూడు, ఖుషి విషయంలో నీ ప్రమేయం ఏదైనా ఉందని తెలియాలి, అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక తులసి వాళ్ళ అన్నయ్యలు, అనవసరంగా నువ్వు ఆ పిల్లతో తలనొప్పి పెట్టుకున్నావు, ఇప్పుడు చూడు ఈ ఇంటి మీదకు రోజుకొకరు గొడవతో వస్తున్నారు అని చెప్పి తులసి వాళ్ళ అన్నయ్యలు అంటూ ఉంటారు. ఇక శ్రీనివాస్ తులసిని ఓదారుస్తూ, అమ్మ తులసి, ఖుషికి ఏమీ కాదులే, నువ్వేం కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటే, లేదు నాన్న, వసుంధర మేడంకి నేను మాటిచ్చాను, ఖుషి ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో, ఒకవేళ నా కోసం వెతుక్కుంటూ ఇంట్లో నుండి బయటకు వచ్చేసిందేమో, నేను వెళ్ళి ఖుషిని వెతుకుతాను అని చెప్పి ఇక అలా రాత్రిపూట తులసి ఒక్కతే ఒంటరిగా వెళ్ళి ఖుషి కోసం వెతుకుతూ ఉంటుంది. మరో పక్క ఖుషి బయటకు రావడంతో కొంతమంది రౌడీలు ఖుషిని చూసి, ఆ పాపను చూసారా, భలే ముద్దుగా ఉంది కదా, ఆ పాపను తీసుకువెళ్ళి మనం ఆ ముఠాకు అమ్మినట్లయితే మనకి 30 లక్షల రూపాయలు ఇస్తారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే ఖుషిని ట్రాప్ చేయడం కోసమని ఖుషి దగ్గరికి వెళ్ళి, ఏంటి పాప ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావని చెప్పి అడుగుతూ ఉంటే, నేను మా తులసి అమ్మని వెతుక్కుంటూ వచ్చాను, ఇక్కడ ఎక్కడో వాళ్ళ ఇల్లు ఉండాలి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. ఓ, నువ్వు తులసి కోసం వెతుకుతున్నావా? తులసి వాళ్ళ ఇల్లు మాకు తెలుసు, ఆవిడ మాకు బాగా పరిచయం అని చెప్పి ఆ రౌడీలు అంటూ ఉంటే, నిజంగానా అంటూ ఖుషి వాళ్ళ మాయ మాటలు నమ్మి వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటుంది. రా పాప, మేము తీసుకువెళ్తామంటూ ఆ రౌడీలు ఖుషిని ఎత్తుకొని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. ఇదేంటి, మా తులసి అమ్మ వాళ్ళ ఇల్లు ఇటువైపులాగా అనిపించడం లేదే అని ఖుషి అంటూ ఉంటే, నోరు మూసుకొని పద అంటూ ఆ రౌడీలు ఖుషిని బెదిరిస్తూ ఉంటారు. దాంతో ఖుషికి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. లేదు లేదు, నేను వెళ్ళాలి, నన్ను కిందకి దించండి అని ఖుషి అంటూ ఉంటే, నోరు మూసుకొని ఉండమని చెప్పాం కదా అని చెప్పి రౌడీలు బెదిరిస్తూ బలవంతంగా ఖుషి నోరుని మోసేస్తారు. మరో పక్క తులసి ఆ చుట్టుపక్కల అంతా కూడా ఖుషి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక రౌడీలు ఖుషిని ఎత్తుకుని వెళ్ళడం తులసి చూస్తుంది. ఏయ్ ఆగండి, ఎక్కడికి, పాపని తీసుకువెళ్తున్నారు అని చెప్పి తులసి వాళ్ళతో గొడవ పడుతూ ఉంటుంది. రే, ఈ అమ్మాయిని చూసారా ఎంత అందంగా ఉందో, ఈ చిన్న పాపతో పాటు ఈ పెద్ద పాపని కూడా అమ్మేస్తే మరొక 50 లక్షలు వస్తాయి, ఆ డబ్బుతో మనమంతా సెటిల్ అయిపోవచ్చు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకొని తులసిని కూడా కిడ్నాప్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో అప్పుడే అటువైపుగా సిద్ధు వెళ్తూ ఉంటాడు. సిద్ధుని చూసిన తులసి మనసులో, ఒకవేళ ఇతన్ని హెల్ప్ అడిగినా కూడా చేస్తాడో లేదో, ఇతనే ఒక పెద్ద రౌడీలాగా ఉన్నాడు, వీళ్ళతో చేతులు కలిపి మమ్మల్ని ఏం చేస్తాడో అని చెప్పి తులసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక సిద్ధు అటువైపు నుండే తన బండి మీద వెళ్తూ ఉంటాడు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి సిద్ధు బండి ఆగిపోతుంది. ఇదేంటి, ఈ టైంలో బండి ఎందుకు ఆగిపోయింది అని చెప్పి సిద్ధు అక్కడ నిలబడి రోడ్డు మీద బండి రిపేర్ చేసుకుంటూ ఉంటాడు. రౌడీలు సిద్ధుని చూసి తులసిని ఖుషిని పక్కకు లాక్కుపోతారు. ఇక తులసి సిద్ధుని చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలాగైనా సరే ఈ రౌడీల నుండి తప్పించుకోవాలి, ఏం చేయాలి, అతన్ని హెల్ప్ అడగాల వద్దా అని ఆలోచిస్తూ ఇక తన గాజుల శబ్దాన్ని చేస్తూ ఉంటుంది. తులసి చేతి గాజుల శబ్దం విన్న సిద్ధు, ఇదేంటి, ఇక్కడ ఎవరూ లేరు కదా, మరి గాజుల శబ్దం ఎక్కడి నుండి వచ్చిందా అని చెప్పి చుట్టూ చూస్తూ ఉంటాడు. తర్వాత సిద్ధు కొంచెం ముందుకు వెళ్తాడు. రే, వాడు వెళ్ళిపోయాడు రండి అని చెప్పి ఒక రౌడీ చెప్పడంతో తులసిని ఖుషిని బలవంతంగా రౌడీలు లాక్కుపోతూ ఉంటారు. ఇక దాంతో అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి వాళ్ళందరినీ కూడా చితక్కొడుతూ ఉంటాడు. ఇక అలా రౌడీలందరినీ చితక్కొట్టి ఖుషిని తులసిని సిద్ధు కాపాడుతాడు. మీరేంటండి ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు అని చెప్పి సిద్ధు షాక్ అవుతూ ఉంటే ఖుషి ఏడుస్తూ అమ్మ అంటూ తులసిని హక్ చేసుకుంటుంది. ఇక దాంతో ఖుషి తులసిని అమ్మ అని పిలవడం చూసిన సిద్ధు షాక్ అవుతూ తను మీ కూతురా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో తులసి అవును అని చెప్పి అంటూ ఉంటుంది.
మరి మీ భర్త అని చెప్పి సిద్ధు అడుగుతాడు. దాంతో ఖుషి మా నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. అయితే దేవుడు ఈ అమ్మని నాకు గిఫ్ట్గా ఇచ్చాడు అని చెప్పి ఖుషి చెబుతూ ఉంటే తులసి ఖుషి కన్న తల్లి కాదన్న విషయం సిద్ధుకి అర్థమవుతుంది. మా తులసి అమ్మకు మా నాన్నకు పెళ్ళి జరగాలి, కానీ అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ వల్ల మా నాన్న వసు ఇద్దరు చనిపోయారు అని చెప్పి ఖుషి జరిగింది మొత్తం సిద్ధుకి చెప్పడంతో ఇక సిద్ధు తను చేసిన యాక్సిడెంట్ని గుర్తు చేసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. సిద్ధు ప్రాణాలకు తెగించి మరీ తులసిని ఖుషిని కాపాడడంతో ఇక తులసి సిద్ధుకి థ్యాంక్స్ చెప్తుంది. తర్వాత సిద్ధు తన వల్లే తులసికి అన్యాయం జరిగిందని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ రండి నేను మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని చెప్పి తులసిని ఖుషిని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక అలా సిద్ధు ఇంటికి వెళ్ళిన తర్వాత తనలో తాను ఎంతగానో బాధపడిపోతూ నా వల్ల ఎంత ఘోరం జరిగిపోయింది, అన్యాయంగా 2 నిండు ప్రాణాలు పోయాయని చెప్పి ఇక ఎలాగైనా సరే తులసిని పెళ్లి చేసుకొని తనకు ఒక మంచి జీవితం ఇవ్వాలని నిర్ణయించుకుంటాడు.